ఎరా మొత్తానికైతే కొత్త ఫోన్ కొనేసాగా, ఎలా ఉంది? 30,000 పెట్టి ఫోన్ కొన్న మామూలుగా ఉంటుంది, అదిరిపోయింది. ఈ ఫోన్ నువ్వు అనుకున్నట్లు నార్మల్ ఫోన్ అయితే కాదు, ఇది చాలా స్పెషల్ ఫోన్. ఈ ఫోన్ ని ఒకటో ఫ్లోర్ నుంచి కింద పడేసిన ఇది పగలదు. అలాగే డిస్ప్లేతో వాల్నట్స్ కూడా పగలగొట్టవచ్చు, అయినా డిస్ప్లే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పగలదు. చాలా స్పెషల్ ఫోన్, నీ ఫోన్ లా కాదు. అవునా? కావాలంటే ఒకసారి కింద కొట్టి చూపిస్తూ చూడు, ఇది ఎంత స్ట్రాంగ్ నీకే అర్థం అవుతుంది. వద్దులేరా, ఏం కాదు చూడు బ్రో. రే చూడు, కింద పడేసా పగలదు. ఇది నువ్వు అనుకున్నట్టు నార్మల్ ఫోన్ కాదు, చూడు. అరే పగిలిపోయిందే, అసలు ఎందుకు ఇలా చేసావురా? నేను కావాలని చేయలేదు బ్రో. ఈ వీడియోస్ చూడు, ఈ వీడియోస్ లో ఫోన్ ఫ్లోర్ నుంచి కింద పడేయడం, ఇలా కొట్టడం ఇలా చేశారుగా, అందుకే నేను కూడా ట్రై చేశా. నుంచి किया था, तो आई थिंक यू कैन हैव अ सिमिलर एक्सपीरियंस. సో నిజంగానే చూస్తున్నారు కదా, కానీ పగిలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఫ్రెండ్స్ చూసారుగా వీడియోస్ అయితే, ఇవి ఎంతవరకు నిజం ఒక్కసారి మీరైతే ఆలోచించండి. ఇప్పుడు చాలామంది అయితే ఈ ప్రమోషన్స్ వీడియోస్ చూసి మేము కొనే మొబైల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పొరపాటున మా చేతి నుంచి జారి కింద పడ్డ పగలదు అనే కొంతమంది ధీమాతో అయితే ఉంటారు. కొంతమంది సాహసాలు చేస్తారు. సాహసగాలు ఏంటంటే, ఈ వీడియోలో చూసాం పైనుంచి ఒక ఫ్లోర్ నుంచి కింద పడ్డ ఫోన్ పగలదు, మేము కూడా ట్రై చేస్తామని ఆ మొబైల్కి పైన గ్లాస్ లేకుండా కింద ఎత్తేస్తూ ఉంటారు. ఇలా ఎత్తేయడం వల్ల అది పగిలిపోతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, డిస్ప్లే గ్లాస్ చాలా స్ట్రాంగ్ ఉంటుందని వాల్నట్స్ కొడుతుంటారు కదా మనకి ప్రమోషన్ వీడియోస్లో, అలా కూడా కొంతమంది ట్రై చేస్తారు. అందరని కాదు, కొంతమంది ట్రై చేస్తారు. ఇలా ట్రై చేయడం వల్ల అది ఎంతవరకు స్ట్రాంగ్ ఉంటుంది, వీళ్ళు చెప్పినట్టే మనకి అంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఖచ్చితంగా అయితే అలా అయితే ఉండదు. బట్ మనకి ప్రమోషన్స్లో ఇవైతే వర్క్ అవుతాయి. మనకి పైనుంచి కింద పడ్డ మొబైల్ పగలకుండా ఉండడానికి, ఇంత హైట్ నుంచి కింద ఎత్తేసినా అది పగలకుండా ఉండడానికి, కింద ఆ ఫోన్ని గట్టి కింద కొట్టినా పగలకుండా ఉండడానికి, అలాగే వాల్నట్స్తో కొట్టిన ఆ మొబైల్ పగలకుండా ఉండడానికి మనకి ప్రమోషన్స్లోనే ఇదైతే వర్కౌట్ అయితే అవుతుంది. కానీ రియల్ లైఫ్లో అయితే వర్కౌట్ అవ్వదు. ఒక మొబైల్ని మనం గ్లాస్ లేకుండా జస్ట్ ఇంత నుంచి కొంచెం కింద హైట్లో పడేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా పగిలిపోతుంది. కావాలనుకుంటే మీరు ట్రై చేయండి. మీకు అంత ఒకవేళ ఇలాంటి ట్రై చేసే వాళ్ళైతే, మేము ట్రై చేస్తాం అనుకుంటే ట్రై చేయండి. అప్పుడు పగిలిపోతే రెస్పాన్స్ ఎవరు ఉంటారో మీకైతే అర్థమవుతుంది. మొబైల్ బ్రాండ్స్ పట్టించుకోవు, అలాగే ఇలాంటి టెక్ యూట్యూబర్స్ పట్టించుకోరు. ఆ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే అది మీ ఫాల్ట్, మీరు పగల కొట్టుకొని మమ్మల్ని ఎందుకు అడుగుతారని వాళ్ళు కూడా మిమ్మల్ని డబ్బులు అడుగుతారు ఆ సర్వీస్ చేయడానికి. అంటే ప్రమోషన్స్ చేయడానికి అయితే రెస్పాన్స్ అయితే ఉంటుంది, కానీ ఇవి పగిలితే రెస్పాన్స్ ఏంటో మనకి ఎవరైతే పట్టించుకోరు. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తాయి, టెక్ యూట్యూబర్స్, ఫేమస్ టెక్ యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్స్ కూడా కాదు, తెలుగులో, హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఇలాంటి స్టేట్ నుంచి పెద్ద పెద్ద టెక్ యూట్యూబర్స్ తీసుకొని వాళ్ళతో ఇలాంటి ప్రమోషన్స్ చేపిస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు బ్రాండ్స్, టెక్ యూట్యూబర్స్ కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇలా వీడియోస్ తీయడం వల్ల చాలా మంది చూసి, వాళ్ళంటే టెక్ యూట్యూబర్స్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఇలా పగిలిపోతే ప్రాబ్లం అవుతుందని కొంచెం ఆలోచించాలి. బట్ చాలా మంది అయితే ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ టెక్ యూట్యూబర్స్ తప్పని అనట్లేదు, ఎందుకంటే మొబైల్ బ్రాండ్స్ అయితే కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటాయి ఇలా డ్యూరబుల్ టెస్ట్ చేయాలని. చాలా మంది టెక్ యూట్యూబర్స్ అయితే ఇలాంటి వీడియోస్ చేయరు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల వాళ్ళంటే బాగా ఇష్టపడే సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే అది చేస్తారు. ఇలా యూట్యూబర్స్ చేయడం వల్ల సబ్స్క్రైబర్ కూడా చేస్తారని కొంతమంది యూట్యూబర్స్ అయితే చేయనంటారు. కానీ మొబైల్స్ బ్రాండ్స్ అనేటివి అంత ఈజీగా వదిలిపెట్టవు, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని ఫోర్స్ చేస్తాయి. ఒకవేళ చెయ్యమంటే టెక్ యూట్యూబర్స్, బ్రాండ్స్ అయితే నెక్స్ట్ లాంచ్ అయ్యే మొబైల్ని పంపించరు, అలాగే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఇదొక్క వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది మొబైల్ బ్రాండ్స్కి అయితే. తప్పనిసరి పరిస్థితిలో కొన్నిసార్లు అయితే టెక్ యూట్యూబర్స్ అయితే ఇలాంటి ప్రమోషన్స్ అయితే చేస్తుంటారు. కానీ మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి, వాళ్ళు అలా ప్రమోషన్ చేస్తున్నారు కదా, అలా పగలకుండా ఉంటుంది అని మీరైతే నమ్మి కొనొద్దు. బట్ మన మైండ్తో మనం ఆలోచించాలి. వాళ్ళు చెప్పింది కొన్ని చోట్ల నమ్మొచ్చు, మనకి ప్రాసెసర్ అలాగే కెమెరాస్ ఇవన్నీ కొన్ని నమ్మే విధంగా అయితే ఉంటాయి, కానీ ఇలాంటి డ్యూరబుల్ టెస్ట్లు అయితే మనం నమ్మడానికి అయితే ఉండదు. అవి ఎంతటి మొబైల్స్ అయినా, ఫర్ సపోజ్ ఐఫోన్స్ మనకి 1,50,000 పెట్టి వాళ్ళు తీసుకొస్తుంటారు, అంత ప్రైస్ పెట్టినప్పుడు వాళ్ళు ప్రమోషన్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు ప్రమోషన్ చేసే ఈ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే 100 times వాళ్ళ సేల్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళు చేయరు, ఎందుకంటే 1,50,000 పెట్టినా దానికి ఎంత ప్రొటెక్షన్ యూజ్ చేసినా వాళ్ళు కింద పడేసి ఆ మొబైల్ పగిలిపోతుందని వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలుసు వాటి కాస్ట్ కూడా అదిరిపోయేలాగా ఉంటుందని తెలుసు. సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కానీ అలాగే ఐఫోన్స్ కానీ వీళ్ళు డ్యూరబుల్ టెస్ట్లు ఇలాంటివి చేయరు. ఇలాంటి మనకి బడ్జెట్లో మోటోలా కానీ, వివో కానీ, ఐక్యూ కానీ, అలాగే రియల్మీ కానీ ఇలాంటి బ్రాండ్స్ అయితే
ప్రమోషన్స్ అయితే చేస్తుంటాయి. 25,000 30,000 మొబైల్స్ తీసుకొచ్చి మా మొబైల్ ఇంత స్ట్రాంగ్ ఉంటుంది, కింద పడేసిన పగలదు, వాల్నట్స్ని పగలగొట్టవచ్చు దీంతో. అలాగే మీరు ఒక ఫ్లోర్ నుంచి కింద పడేసిన డిస్ప్లేకి ఏం కాదు, ఇలాంటి ప్రమోషన్స్ అయితే చేపిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ప్రమోషన్ చూసేటప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి, ఇలా పడితే మొబైల్ పగిలిపోతుందని మనకు తెలుసు. చాలా సందర్భాల్లో చాలా మొబైల్స్ అయితే జస్ట్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉన్న కొంచెం హైట్ నుంచి ఒక 5 feet హైట్ నుంచి కింద పడ్డాయి అనుకోండి, అవి ఖచ్చితంగా పగిలిపోతాయి. అలాంటిది స్క్రీన్ ప్రొటెక్షన్ లేకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు కింద పడడం కానీ, ఇలా మొబైల్ని కింద కొడితే పగలకపోవడం కానీ, వాల్నట్స్ని బ్రేక్ చేయడం కానీ. వాల్నట్స్ అంటే మనకు కొంచెం పగిలిపోయే విధంగా కొన్ని ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి. పొరపాటున వాటిని ఇట్లా కొట్టామనుకోండి, వీడియోస్ చూసి కొంతమంది సాహసాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా కొట్టినప్పుడు పగిలింది అనుకోండి, దాని డిస్ప్లే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మీరే చేయించుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుంది, కొనే వాళ్ళకైతే వస్తుంది. కానీ మీరైతే కొంచెం అర్థం చేసుకోండి, ఇలాంటి డ్యూరబుల్ టెస్ట్లు చూసి మొబైల్స్ అయితే కొనకండి. ఎందుకంటే డ్యూరబుల్ టెస్ట్ అనేది మొబైల్కి ఇంకా హైప్ అయితే చేస్తాయి. ఈ హైప్ ఎందుకంటే మనకి మొబైల్ డ్యూరబుల్ టెస్ట్లు ఎందుకు హైప్ చేస్తాయంటే, ప్రతి ఒక్కరి చేతుల నుంచి అయితే మొబైల్ సాధారణంగా కింద పడుతూనే ఉంటాయి. ఇలా కింద పడడం వల్ల మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటాయి, గ్లాస్ అయితే పగిలిపోతుంది. కానీ నార్మల్ ఇదైతే మనకి, కానీ గ్లాస్ లేకుండా కొంతమంది యూజ్ చేస్తారు. ఈ డ్యూరబుల్ టెస్ట్లు చూసి మా మొబైల్ కింద పడ్డా స్క్రీన్కి ఏం కాదు, ఇలాంటి వీడియోస్ చేశారంటే పెద్ద పెద్ద టిక్ యూట్యూబర్స్, ఈ మొబైల్ మామూలుది కాదు, అద్దిరిపోతుంది, తోపుతురమని వాళ్ళైతే నమ్మి గ్లాస్ కొంతమంది వేయించుకోరు. పొరపాటు కింద పడింది అనుకోండి, అది పగిలిపోతుంది, అప్పుడు మీరు నష్టపోతారు. ఇవి తెలుసుకోవాలి. డ్యూరబుల్ టెస్ట్లు అనేవి ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి, చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు. కానీ వాటిని నమ్మొద్దు. వాటిని నమ్మి మనం కూడా చేసామనుకోండి, మోసపోయేది మనమే, నష్టపోయేది మనమే. తర్వాత మన డబ్బులు పెట్టి, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి మనం చేయించుకోవాలి. ఇలా ఏ టెక్ యూట్యూబర్ చేసినా వాటిని మీరు నమ్మకండి, వాటిని మీరు చూడండి, కానీ లైట్ తీసుకోండి. ఇలా వీడియోస్లో మొబైల్స్ పగలలేదు, రియల్ లైఫ్లో కూడా పగలవు అనుకున్నారు అనుకోండి, అప్పుడు దాని పరిణామాలు దానికైతే ఉంటే మీరు పగలు కొట్టుకుంటే మీ డబ్బులు మీరు నష్టపోతారు. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి డ్యూరబుల్ టెస్ట్లు చూసి మొబైల్ కొంటున్నట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, నిజానికి అసలు ఆ మొబైల్ అంత స్ట్రాంగ్ ఉందా, అసలు అది నమ్మొచ్చా నమ్మకూడదా అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.